రాజు వాళ్ళ ఆఫీస్ సెక్యూరిటీకి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ సెక్యూరిటీ అయితే మేడం ఫిబ్రవరి 19న ఇక్కడికి వచ్చారు సార్, ఎవరో గెస్ట్ వస్తారని చెప్పి ఇక్కడికి వచ్చారు సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మేడం అక్కడ వచ్చారా, ఫిబ్రవరి 19th అంటే మా పెళ్లి రోజు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే ఇక్కడ ఉన్న హార్డ్ డిస్క్ను కూడా తీసుకొని వెళ్ళారు సార్, ఎందుకో నాకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఏంటి అక్కడ ఉన్న హార్డ్ డిస్క్‌ని కూడా తీసుకొని వెళ్ళిందా? అంటే కావ్యకు మొత్తం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి అయితే ఉంటాడు. అలా రాజైతే తనతో ఫోన్ మాట్లాడేసి కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య మాత్రం ఆ అమ్మాయి ఎవరా? బాబు తల్లి ఎవరా? అని చెప్పేసి అయితే తన కోసం బాగా వెతుకుతూ ఉంటుంది. ఆ అడ్రస్ పట్టుకొని మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో తన కావ్యని కొంతమంది రౌడీలు అయితే చూసి ఈ అమ్మాయి చాలా బాగుంది కదా అని చెప్పి వాళ్ళ వ్యాన్‌లో అయితే వేసేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. అది చూసిన కావ్య అయితే "రేయ్! ఎవర్రా మీరంతా? నన్నెందుకు కిడ్నాప్ చేస్తున్నారు? నా వల్ల మీకేటి అవసరం?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రౌడీలైతే "ఏయ్! నువ్వేమి మాట్లాడకు, సైలెంట్‌గా కూర్చో అంతే" అని చెప్పేసి అయితే తనని వ్యాన్‌లో వేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంతలో అటువైపుగా వస్తున్న అప్పు అయితే అది చూసి అక్కలా ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ తన వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "అక్క, అక్క" అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూసిన కావ్య కూడా "అప్పు, వీళ్ళెవరో నన్ను కారులో వేసుకొని తీసుకొని వెళ్తున్నారు, నువ్వే కాపాడాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు అయితే ఆ వ్యాన్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన అప్పు అయితే ఆ వ్యాన్ వెనకాతల పరిగెడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.